చెప్పాడు వినలేదు, చెప్పించాడు మారలేదు. 4 పెళ్లిళ్లు 2 చోట్ల ఓడిపోయాడంటూ అవహేళనలు. చివరకు తనతో సెల్ఫీలు దిగేందుకు ఎదురు చూసిన నేతలు కూడా విమర్శించే పరిస్థితి నెలకొంది. ఓపిక పట్టాడు, వ్యూహం పన్ని విధ్వంసం చూపించాడు, ఏకంగా పాతాళానికే తొక్కేశాడు. పగిలే కొద్దీ గ్లాసు పదనెక్కుతోందని చెబితే నవ్విన వాళ్ళ నాలుక చీరేలా ప్రజాకోర్టులో దారుణమైన శిక్ష వేయించాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడంటూ వైసీపీకి మైండ్ బ్లాంక్ చేయించాడు. ఏపీ 2024 ఎన్నికల్లో కర్త కర్మ క్రియ అన్ని తానే నడిపించిన పవన్ కళ్యాణ్ ఫలితాలు వెలువడిన తర్వాత తాను రియల్ హీరోనే కాదు, రియల్ హీరో అని అనిపించుకున్నాడు. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండింట్లోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు ఆయనకు ఎందుకు రాజకీయాలని విమర్శలు వచ్చాయి. కానీ ఆయన వెనకడుగు వేయలేదు. కార్లను మార్చినట్టు పెళ్లాలను మారుస్తాడంటూ అధికార పార్టీలోని చోటామోటా నేత నుంచి సీఎం వరకు విమర్శలు. కానీ ఆయన చలించలేదు. దత్తపుత్రుడు, ప్యాకెట్ స్టార్ అంటూ సెటైర్లు. కానీ ఆయన కుంగిపోలేదు. చివరకు 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించే సత్తా కూడా లేదంటూ సొంత సామాజిక వర్గ నేతల నుంచి ఎత్తిపొడుపు మాటలు అన్ని భరించాడు. సీన్ కట్ చేస్తే ప్రత్యర్థిని కోలుకోలేని విధంగా భారీ దెబ్బ కొట్టాడు. 2019లో 151 సీట్లు సాధించిన వైసీపీ నేడు 15 సీట్లకు మాత్రమే పరిమితమవుతోంది. 2019 ఎన్నికల తర్వాత వ్యూహం మార్చిన పవన్ కళ్యాణ్ పక్క ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు. బీజేపీతో పొత్తులో కొనసాగుతూ స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయనకు సంఘీభావం ప్రకటించి పొత్తు ప్రకటించారు. ఈ పరిణామంతో ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీతో జట్టు కట్టిన పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా కూటమిలో తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి బీజేపీ, టీడీపీ, జనసేనతో జట్టు కట్టింది. అయితే పొత్తు కుదిరినప్పటికీ సీట్ల కేటాయింపులో చిక్కులు తలెత్తాయి. దీంతో రాష్ట్ర అవసరాల కోసం పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గక తప్పలేదు. చివరకు జనసేన సీట్లను సైతం బీజేపీకి త్యాగం చేసి కూటమి నిలబడడానికి కారణమయ్యారు. సంచలన విజయానికి బాటలు వేశారు. తొలుత 23 అసెంబ్లీ స్థానాల 3 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ భావించారు. కానీ బీజేపీ మరిన్ని స్థానాలకు పట్టుబడడంతో త్యాగం చేయాల్సి వచ్చింది. 2 ఎమ్మెల్యే సీట్లను బీజేపీకి వదులుకున్న పవన్ కళ్యాణ్ చివరకు నాగబాబు బరిలోకి దిగుతారని భావించిన అనకాపల్లి ఎంపీ సీటు కూడా వదులుకున్నారు. తాజాగా జనసేన పోటీ చేసిన మొత్తం 21 స్థానాల్లో విజయం సాధించే దిశగా వెళ్తున్నారు. స్ట్రైక్ రేట్ 100%తో ప్రత్యర్థిని ఉతికి ఆరేస్తున్నారు. ఏపీలో 21 స్థానాల్లో విజయం సాధించి 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇటు ఎన్నికల ప్రచారంలో హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ పవన్ చేసిన స్లోగాన్ ట్రెండింగ్ అవుతోంది.